అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు చెల్లించాల్సిన బకాయిల చెల్లింపుల మీద ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు షెడ్యూల్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. సో ముందుగా బకాయిలన్నీ జమ కావాలని కోరుకునే ప్రతి ఒక్క ఉద్యోగి కూడా వీడియోని అయితే సపోర్ట్ చేయండి. వీడియోకి ఒక లైక్ చేయండి. మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. నియర్లీ ఒక్కో ఎంప్లాయీకి కూడా వారి యొక్క బేసిక్ పేస్కి అనుగుణంగా నియర్లీ 3 to 4 lakhs వరకు బకాయిల రూపంలో ప్రభుత్వం జమ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. హక్కుల సాధనకు సంబంధించి ఉద్యోగులు ఉద్యమ శంఖారావం పూరించారు. ఈ నెల 28న రాష్ట్ర సదస్సు నిర్వహించి అదే రోజున ఉద్యమ షెడ్యూల్ ప్రకటన విడుదల చేస్తామని ఏపీజేసీ అమరావతి జిల్లా చైర్మన్ ఆర్ఎన్ దివాకర్ రావు తెలిపారు. సో బుధవారం నగరంలోని సంఘం కార్యాలయంలో జేఏసీలోని ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా దివాకర్ రావు గారు మాట్లాడుతూ రాష్ట్ర ఆదాయం మొత్తం ఉద్యోగులకే చెల్లించాల్సి వస్తుందంటూ తప్పుడు గణాంకాలతో శ్వేతపత్రం విడుదల చేసిందన్నారు. వాస్తవంగా రెవెన్యూ ఖర్చులో ఉద్యోగులు పెన్షనర్లకు ప్రభుత్వం చెల్లిస్తున్నది 37.41% మాత్రమేనని స్పష్టం చేశారు. మరి ఉద్యోగులకు చెల్లించాల్సిన 5 డిఏలు, మధ్యంతర భృతి, పీఆర్సీ నియామకం, పెన్షన్ పునరుద్ధరణ, ఉద్యోగుల హెల్త్ కార్డు తదితర అంశాలను ప్రభుత్వం శ్వేతపత్రంలో ఎందుకు పేర్కొనలేదని ప్రశ్నించారు. ఇక రిటైర్డ్ ఉద్యోగులతో పాటుగా సర్వీసులో ఉన్న ఏ ఒక్క ఉద్యోగికి కూడా ఆర్థిక ప్రయోజనాలు అందించడం లేదని, ఉద్యోగులకు పోలీసులకు సరెండర్ లీవ్లు చెల్లించలేదని పేర్కొన్నారు. ఇక ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన లేనందువల్ల హక్కుల సాధనకు ఉద్యమ బాట పట్టడం తమ ఉద్యోగులకు మరో మార్గం కనిపించడం లేదన్నారు. సో కార్యక్రమంలో తదితరులు అయితే పాల్గొన్నారు. సో కాబట్టి ఆగస్ట్ 28న అంటే మనకు ఇంకొక 8 డేస్లోనే ఉద్యమ కార్యాచరణకి సంబంధించి షెడ్యూల్ మొదలవుతుందండి.